శివ, నాకు అర్జెంట్ గా నీ సహాయం కావాలి. మా నాన్నగారు ఇంకో ఇంటిని రెంట్కి ఇచ్చారు, కానీ వాళ్ళు ఇంటిని ఖాళీ చేయమని చెప్తున్నారు. మా ఫర్నిచర్ అంతా విసిరేస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. డోంట్ వరీ రేవా, నేను ఇప్పుడే ఇక్కడికి వస్తాను. వెంటనే ఇన్స్పెక్టర్ గారికి కూడా చెప్పే ఒకసారి. నాన్నగారు లడ్డు సింగ్ కి ఫోన్ చేసేసారు, కానీ నువ్వు కొంచెం త్వరగా రా. ఫ్రెండ్స్, రేవా వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య, మన సాయం వాళ్ళకి కావాలట. మనం వెంటనే వెళ్ళాలి. ఫాలో మీ. ఓ నో, ఇటు నుంచి వెళ్తే తప్పకుండా లేట్ అయిపోతుంది. ఆపండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? సమయానికి మీరు వచ్చారు. వీళ్ళు చాలా మంచివారని నా ఇంటిని వీళ్ళకు అద్దెకి ఇచ్చాను, కానీ వీళ్ళు నా ఇంటిని ఖాళీ చేయకుండా ఆ ఇల్లు వీళ్ళకే సొంతం అంటున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావడం. మీ ఇంటిని దోచుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ నుంచి ఎవడైనా సరే 50 కిలోమీటర్ల దూరంలో తప్పు చెయ్యాలనుకున్నాడంటే ప్రజలు చెప్పేవారంట అలా చెయ్యకో, లడ్డు సింగ్ గారు వచ్చేస్తారని. అలా ఉన్నప్పుడు ఇక్కడ నేనుంటున్న ఇదే నగరంలో మీరు ఇలాంటి తప్పు చేయాలనుకుంటారా? మీకు ఎంత ధైర్యం రా మిమ్మల్ని? లడ్డు సింగ్ సార్, మేము ఎవరి ఇళ్ళని అపకరించాలని అనుకోనే లేదు. వాళ్లే ఆ ఇంటిని మా పేరున రాసిచ్చారు. అందుకు మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఇదిగో చూడండి, ఆ ఇల్లు మా పేరు మీదే ఉంది. నమ్మకం లేకపోతే ఇది కూడా చూడండి, వాళ్లే ఇందులో సైన్ చేశారు. నమ్మకం లేదా? ఇంకేమైనా ప్రూఫ్ కావాలా? అబద్ధం చెప్తున్నారు. చాలు 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 చాలు. నాకు రేవా వాళ్ళ తండ్రి గారి గురించి కూడా బాగా తెలుసు. అతడు అసలు అబద్ధం చెప్పడుగా. నాకెందుకనో ఈ పేపర్ల మీద కాస్త అనుమానంగా ఉంది. సందేహంగా ఉందా? ప్రభుత్వం మాకిచ్చిన పత్రమే కదా అది, అందులో కూడా సందేహమా? ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారి మీదే నాకు సందేహంగా ఉంది. ఈ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇలా ప్రవర్తిస్తున్నారు. మిమ్మల్ని మేము ఊరికే వదిలిపెట్టాం. ఎంత ధైర్యం ఉంటే ఆడదని కూడా చూడకుండా చేయి చేసుకుంటారు. నువ్వు ఇది చీటింగ్ చీటింగ్. నువ్వే కదా నన్ను కొట్టడానికి వచ్చాము. నన్ను ఇరికిస్తానంటావా? నేను తిరిగి వస్తాను, కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తాను. మరి కొందరు పోలీసులను కూడా నాతో తెచ్చుకుంటాను. ఆ తర్వాత నిన్ను ఏం చేస్తానో చూడు, నిన్ను వదిలిపెట్టను. మెల్లగా మెల్లగా వెళ్తానగా. ఈ ఇల్లు నేను సొంతం చేసుకోవడం గురించి ఎవ్వరు నన్ను ఆపలేరు. తుపాకీ ఒక దారుణమైన వెపన్, దానికంటే దారుణమైన వాడు ఈ బప్పన్. మర్యాదగా ఆపేయండి. మీరు ఏం చేస్తున్నారు? మీరు చేసేది తప్పు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీకు బాగుండదు. అవునవును, మళ్ళీ బాగుండదు. అలా చూసారా, ఒక చిన్న పిల్లోడు మనల్ని బెదిరిస్తున్నాడు. ఏయ్ చిన్న పిల్లోడా, ఇంటికి వెళ్ళి పాలు తాగు, వెళ్ళు. ఇక్కడికి వచ్చి అలా చేయకూడదు, అర్థమైందా? పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఏంట్రా తన దగ్గర వెళ్ళి దెబ్బలు తింటున్నారు? వెళ్ళి కొట్టండి. శివ జాగ్రత్త.
నా వల్ల కాదు. ఇప్పుడు నేను వెళ్ళిపోయిననే నువ్వు సంతోషపడకు. దానికంటే దారుణమైన వాడు ఈ బప్పన్. రాసి పెట్టుకో, నేను మళ్ళీ వస్తాను. శివ, నువ్వు సరైన సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. లడ్డు సింగ్ గారు, ప్రజలకు చెప్పండి, మీరు ఆ దోపిడీదారుల్ని ఎలా తరిమి కొట్టారో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఆ గ్యాంగ్ నాయకుడి పేరు బబల్ అని విన్నాం. ఏమన్నారా? వాడు ఎవడైతే నాకేంటి? వాడు ఒక దొంగ, వాడు పట్టుబడాలి. వాడిని పట్టుకోవడానికి పోలీసు ఫోర్స్ ని తీసుకొద్దాం అనుకున్నప్పుడే వాడు పారిపోయాడు. వాడు నాకు మళ్ళీ దొరికాడు అనుకోండి, అసలు నేను ఎవరో వాడికి తెలియజేస్తా. ఏంటి ఇన్స్పెక్టర్ ఇంతగా అబద్ధాలు చెప్తున్నాడో? ముందు ఈ ఇన్స్పెక్టర్ ని మనం ఎలాగైనా పడుకోపెట్టాల్సిందే. తన కథ ముగించిన తర్వాత ఆ పిల్లోడి పని చూడాలి. మన హిస్టరీలోనే ఇదే మొదటిసారిలా జరుగుతోంది. ఇదంతా మనకి ఒక అవమానమైన విషయం. చేతికి దక్కిన ఇల్లుని మనం అలాగే వదిలేసాం. మన స్టేషన్ లో ఎన్ని చట్టానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయో వాటన్నిటిని బయటికి లాగు తీసుకుర్రా. ఒక్కొక్క చట్టాన్ని చదువు. ఇంటికి సంబంధించిన అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ముందు రాసుకో. కానీ సార్, అన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ మీరు గుర్తుంచుకోవాలి కదా సార్. కొండ పైన కారం చల్లకు. నేను స్కూల్లోనే సరిగ్గా చదవకుండా మార్కులు తీసుకోలేదు. ఇంకొక విషయం ఎవరికి చెప్పకు. చదవాలంటే చదువుతుంటే నాకు నిద్ర వస్తుందయ్యా. 2 గంటలైంది సార్, మీరు ఒకసారి చదివి చూడండి. లడ్డు సింగ్ సార్ బాబా అని పేరు పెట్టుకుని మా ఇల్లుని తీసుకురావడానికి వచ్చాడు. నన్ను ఇంట్లో నుంచి బయటికి తరిమేసి మా ఇల్లుని లాగేసుకున్నాడు. నాకు మీరు కొంచెం సాయం చేస్తారా? ఏ సమయానైనా వచ్చి మళ్ళీ నన్ను కొడతాడయ్యా. మీరేం దిగులు పడకండి, నేను మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తానులే. కానిస్టేబుల్, బాగా లావుగా ఉన్న కానిస్టేబుల్ ఇద్దరిని వీళ్ళ ఇంటికి పంపించా. కానీ సార్, మన స్టేషన్ లో ఎక్స్ట్రా కానిస్టేబుల్స్ లేరు కదా సార్. కానిస్టేబుల్, నాకు ఎదురు మాట మాట్లాడకు. వెంటనే వీనస్ సిటీ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయి. ఇతని నంబర్ ఇచ్చేసాయి. వాళ్ళు ఇతన్ని కాంటాక్ట్ చేసుకుని ఇతనికి బాగా సెక్యూరిటీ ఇస్తారులే. అర్థమైందా? వెంటనే చెయ్యి. ఇట్స్ మై ఆర్డర్. కాకుండా ఇన్స్పెక్టర్ సార్, తను పోలీస్ వేషం వేసుకుని నన్ను బెదిరిస్తూ తరిమిస్తున్నాడయ్యా. కానిస్టేబుల్, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వు. ఆ డూప్లికేట్ పోలీసు వాడిని పట్టుకొని ఇక్కడ నా స్టేషన్ కి తీసుకురా అమ్మాను. నువ్వు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలయ్యా. ఏదో ఒక పని చేయండి. ఈ వయసైన వాడిని ఇంట్లో నుంచి తరుమకుండా చూసుకోండి. నేను ఇంకా వస్తాను. ఏ ఇన్స్పెక్టర్ అవుతాను. అరే, ఈ ఊర్లో లడ్డు సింగ్ అని ఇన్స్పెక్టర్ ఉన్నారు కదా, అతను చాలా మంచివారు అనుకుంటానే. తనని మీరు ఎక్కడైనా చూసుంటారా? లేదు తాత, మేము వీనస్ సిటీకి సంబంధించిన వాళ్ళము. మేము లడ్డూ సింగ్ గురించి విన్నాము కానీ చూడలేదు. ఓరి నాయన, ఆ బబ్బన్ మళ్ళీ వచ్చేసాడు. అలా చూడండి, పోలీస్ వేషం వేసుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చేసాడు. తనకి ఎంత ధైర్యం! మీరు టెన్షన్ అవ్వకుండా అలా కూర్చోండి. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది, మీరు చూస్తూ ఉండండి. మీరు వీనస్ సిటీ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారనుకుంటాను. మీకు తెలియదనుకుంటా, ఇది నా ఏరియా. మేము మీకు మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్పడానికి వచ్చాం సార్. రండి లోపలికి వెళ్దాం. ఏం చేస్తున్నారు? వదలండి, నన్ను వదలండి.